హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో స్వీట్ పొటాటోతో బ్రౌనీ ఎలా చేసుకుందామో చూద్దాం. నార్మల్గా మనం బ్రౌనీ అనగానే పిండి, షుగర్, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివన్నీ వాడి చేస్తూ ఉంటాం కదా. ఈరోజు అలాంటివి ఏమీ వాడకుండా హెల్తీగా స్వీట్ పొటాటోతో బ్రౌనీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన బ్రౌనీ సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటుందండి. బ్రౌనీ చేసుకోవడానికి ముందుగా మనం స్వీట్ పొటాటోని ఉడికించుకోవాలి. చూసారు కదా, నేను ఈ విధంగా 1/2 kg స్వీట్ పొటాటోని తీసుకొని 2 times బాగా వాష్ చేసుకొని మనం స్వీట్ పొటాటోని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా ఉడికించుకోవాలి. మనం ఎంత సాఫ్ట్గా కుక్ చేసుకుంటే మనకు బ్రౌనీ అంత సాఫ్ట్గా వస్తుందండి. ఇలా ఉడికించుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రౌనీలో స్వీట్నెస్ కోసం డేట్స్ని తీసుకుంటున్నాను. ఒక 10 వరకు డేట్స్ని తీసుకొని వాటిలోని సీడ్స్ని తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వీటితో పాటుగా 2 tablespoons వరకు నెయ్యిని వేసుకోవాలండి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వాడవచ్చు. అలాగే 2 tablespoons ఈ విధంగా తురిమిన బెల్లంని తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మనకు డేట్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, అందుకే సరిగ్గా మిక్స్ అవ్వదు. ఈ విధంగా ఒకసారి మిక్సీ చేసుకొని ఆ తర్వాత వీటిలోకి 2 tablespoons కోకో పౌడర్ని వేసుకోవాలి. మనకు డేట్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, సరిగ్గా మిక్స్ అవ్వదు. అలా మిక్సీ కానప్పుడు ఒక 2 tablespoons వరకు వాటర్ని వేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న వీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని కూడా వేసేసుకొని సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న స్వీట్ పొటాటోని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనకు చిన్న చిన్న స్వీట్ పొటాటో పీసెస్ ఉండిపోయినా కూడా ఏం కాదండి, మనకు స్వీట్ పొటాటో స్వీట్గా ఉంటుంది కదా, తినేటప్పుడు వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఒక బేకింగ్ ట్రే తీసుకొని వాటిలోకి ఒక బటర్ పేపర్ని వేసుకొని బటర్ పేపర్ పైన ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ ట్రేలో వేసేసుకొని ఈక్వల్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు ఈ స్వీట్ పొటాటో బ్రౌనీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, అందుకే మనం మెల్లగా స్ప్రెడ్ చేసుకొని మనకు ఈ షేప్ వచ్చే వరకు మెల్లగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు బ్రౌనీ రెడీ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుండి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిపైన గార్నిష్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నానండి. వీటిపైన వాల్నట్తో గార్నిష్ చేస్తున్నానండి. మీరు ఈ వాల్నట్ ప్లేస్లో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. వాల్నట్ని ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు వాల్నట్ ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా వాల్నట్ని వేసేసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వలన మనకు ఊడిపోకుండా కరెక్ట్గా అలాగే ఉంటాయి. ఇప్పుడు వీటిని మనము అవెన్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. అవెన్ని ముందుగా ప్రీహీట్ చేసుకొని 260 degreesలో 20 to 25 minutes బేక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో బ్రౌనీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, 25 minutes కుక్ చేసిన తర్వాత ఒక 10 minutes పాటు చల్లారనివ్వండి. ఆ తర్వాత మనం ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా హెల్తీగా బ్రౌనీని రెడీ చేసేసుకోవచ్చు. మనం పిండితోనే కాకుండా ఈ విధంగా స్వీట్ పొటాటోతో కూడా బ్రౌనీ చేసుకోవచ్చు. ఇలా చేసిన బ్రౌనీ మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మరియు మనకు ఈజీ ప్రాసెస్ కూడా. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.